హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో ఏంటంటే పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారు అంటే మీరు ఎలా ఎగ్జామ్ అనేది రాస్తే మీకు మంచి మార్క్స్ అనేది వస్తాయి. సో దీనికి సంబంధించి వీడియోలో అయితే క్లియర్గా డిస్కస్ అనేది చేసుకుందాం. అలాగే నేను ఎలాగైతే చెప్తానో ఇలా రాస్తే మీరు కంపల్సరీగా పాస్ అనేది అవుతారనమాట. లైక్ అంటే మీకు ఏమీ రాదు లేదంటే మీరు ఏం చదవలేదు సో అయినా ఎలా పాస్ అవ్వాలి ఏంటి, సో దీనికి సంబంధించి వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం. సో క్లియర్గా డీటెయిల్గా వీడియోలో అయితే డిస్కస్ అనేది చేసుకుందాం కాబట్టి సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి. అలాగే నేను ఏవైతే మిస్టేక్స్ అనేది చెప్తాను ఈ యొక్క మిస్టేక్స్ అనేది అస్సలు చేయకండి. సో ఇలా రాస్తే మీకైతే మార్క్స్ అనేది రాదు, లేదంటే మీరు ఏమన్నా ఇన్ కేస్ అవుట్ ఆఫ్ కి స్కోర్ చేస్తున్నారంటే మీకైతే మార్క్స్ కూడా తగ్గే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దట్స్ వై ఇంకా వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎలా ఎగ్జామ్ అనేది రాస్తే పేపర్ వాల్యుయేషన్ అనేది ఈజీగా జరిగిపోద్ది. సో దీనికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఏదైతే ఎగ్జామ్ అనేది రాస్తున్నారో మీకు ఫస్ట్ ఏదైతే వస్తుందో దాని నుంచినే స్టార్ట్ చేయండి. లైక్ అంటే పేపర్ వాల్యుయేషన్ ఎవరైతే చేస్తారో సో నార్మల్గా పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారు దానికి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఫస్ట్ ఒక 4 టీచర్స్ అయితే పేపర్ వాల్యుయేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. పర్ డే 20 లేదంటే 30 పేపర్స్ అయితే వాల్యుయేషన్ అనేది చేస్తారు. సో వాల్యుయేషన్ అనేది చేసేటప్పుడు సో అంటే ఒక్కొక్కసారి 40, 50 అలా కూడా వాల్యుయేషన్ చేయడం అయితే జరుగుతుంది. బట్ మాక్సిమం అంటే 30 లేదంటే 35, 40 అలా వాల్యుయేషన్ అనేది చేస్తారు. సో దీనికి సంబంధించి ఎలా చేస్తారు అనేసి వీడియో అనేది చేశాను లాస్ట్ టైం. నేను ఆ యొక్క వీడియోని ఎవరైనా చూడకపోయినట్లయితే ఆ యొక్క వీడియో అనేది చూడండి. సో ఈ వీడియో ఏంటంటే మీరు ఎలా ఎగ్జామ్ అనేది రాస్తే మీరు కంపల్సరీగా పాస్ అనేది అవుతారు. సో చాలా మంది చాలా మిస్టేక్స్ అనేది చేశారనమాట. అంటే నేను చాలా టైమ్స్ అయితే చూసాను. సో ఎవరెవరైతే ఎగ్జామ్స్ అనేది రాశారో వాళ్ళందరి దగ్గర నేను మాట్లాడాను. సో దట్స్ వై యొక్క వీడియో అనేది చేస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కదా. సో అలాగైతే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైతే రాస్తున్నారో సో అలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు లేదంటే ఇంగ్లీష్ తీసుకోండి. సో మీరు రాసేటప్పుడు సెక్షన్ అనేది రాశాక సో లైన్గా రాయండి. ఇప్పుడు ఇన్ కేస్ మీరు ఏ సెక్షన్ అయితే స్టార్ట్ చేశారో ఇన్ కేస్ సో మీరు ఏ సెక్షన్ అయినా స్టార్ట్ చేయండి. సెక్షన్ ఏ అన్నా స్టార్ట్ చేయండి, బి అన్నా స్టార్ట్ చేయండి, సి అన్నా స్టార్ట్ చేయండి. బట్ ఏంటంటే వర్స్న రాయండి. అంటే 1, 2, 3, 4, 5, 6 అనేసి మీరైతే రాస్తే బాగుంటుంది అనమాట. లేదంటే 5th లేదంటే 6th తర్వాత ఫస్ట్ రాసి సెకండ్ రాసి తర్వాత థర్డ్ రాసి సో అలా మీరు ఏమన్నా షఫుల్ చేశారనుకోండి పేపర్ వాల్యుయేషన్ చేసే అతనికైతే కొద్దిగా చిరాకు వస్తుంది. సో అలా చిరాకు వచ్చింది అనుకోండి మీకైతే మార్క్స్ తగ్గే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దట్స్ వై మీరైతే సో అంతవరకు ఎందుకు వెళ్ళాలి. సో మీకు ఇన్ కేస్ ఏదన్నా క్వశ్చన్ రాలేదనుకోండి కొద్దిగా గ్యాప్ అనేది వదులుకోండి. మీకు దానికి ఎంతైతే గ్యాప్ అనేది కావాలో అంత గ్యాప్ అనేది వదిలేక మీరు నెక్స్ట్ అనేది రాశారంటే మీకు మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాగైతే మీరు దీన్ని దృష్టిలో ఉంచుకొని ఎగ్జామ్ అనేది రాయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్. సో మీరు ఏదైతే రాస్తున్నారో ఏదైతే రాయబోతున్నారో సో అది అయితే స్టార్ట్ చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఏదైతే రాస్తారో మీకు ఫస్ట్ అన్నది మీకు ఏదైతే బాగా వస్తుందో దాన్నే రాయండి. అంతేగాని సో ఇన్ కేస్ మీకు ఏదైనా ఒక క్వశ్చన్ అనేది రాదు లేదంటే ఆ యొక్క క్వశ్చన్ అనేది పర్ఫెక్ట్గా రాదు. సో మీరు ఆ యొక్క పర్ఫెక్ట్గా రాకుండా క్వశ్చన్ అనేది రాశారనుకోండి సో అక్కడ ఏదో అవుతుంది కదా. సో దట్స్ వై మీరైతే కొద్దిగా చూసుకోండి ఏదైతే పర్ఫెక్ట్గా 100% వస్తుందో అది మాత్రం రాయండి. సో ఇదైతే ఎస్ఎల్లో చెప్తున్నాను. ఫస్ట్ అయితే మ్యాక్సిమం ఎస్ఎల్ రాయడానికి అయితే ట్రై చేయండి. అండ్ పెద్ద క్వశ్చన్స్ అయిపోయాక 5 మార్క్స్ అంటే మిడిల్ మార్క్స్ అయితే ఉంటాయి కదా సో దానిలో అయితే రాయండి. సో అది అయిపోయాక షార్ట్స్ అయితే రాయండి. సో షార్ట్స్ అనేది లాస్ట్లో రాస్తే బాగుంటుంది. ఇన్ కేస్ మీరు షార్ట్స్ అనేది కంపల్సరీగా అన్నీ నాకు 100% వచ్చు అన్నప్పుడు మాత్రమే షార్ట్స్ అన్నది 1, 2, 3, 4, 5, 6, 7, 8 అనేసి మీరైతే లైన్గా వర్స్న రాస్తే మీకైతే మంచి మార్క్స్ అనేది పడడం అయితే జరుగుతుంది అనమాట. సో అలా అండ్ ఎస్ఎల్లో కూడా మీరైతే కొద్దిగా షఫుల్ చేసినా పర్లేదు కానీ బట్ మీకు ఫస్ట్ ఏదైతే వస్తుందో దాన్నే రాయండి. అప్పుడే మీకు మంచి మార్క్స్ పడడం అయితే జరుగుతుంది అనమాట. గుర్తుంచుకోండి పేపర్ వాల్యుయేషన్ ఎవరైతే చేస్తారో సో తనకైతే చిరాకు అనేది ఎటువంటి పరిస్థితుల్లోనూ చిరాకు రాకుండా చూసుకోండి అంతే. అండ్ ఎక్కువ స్ట్రైక్స్ అయితే అసలు చేయకండి. అండ్ మంచిగా రాశారనుకోండి పేపర్ వాల్యుయేషన్ ఎవరైతే చేస్తారో తనకైతే మంచిగా అంటే కొద్దిగా గుడ్ ఇంప్రెషన్ వచ్చాక సో తనైతే మంచిగా వాల్యుయేషన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వాల్యుయేషన్ చేసేటప్పుడు కూడా సో అంతమంది టీచర్స్ ఉంటారు కదా, అంతమంది టీచర్స్ మ్యాక్సిమం మిమ్మల్ని పాస్ చేయడానికే చూస్తారు. బట్ మీరు ఎలాగైతే రాస్తారో దాన్ని బట్టినే మీకు మార్క్స్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఏమైనా క్వశ్చన్ అనేది రాలేదనుకోండి అక్కడ అట్లీస్ట్ అటెంప్ట్ చేయండి. అంటే ఇప్పుడు అక్కడ క్వశ్చన్ అనేది ఉందనుకో సో క్వశ్చన్ని చూసి అట్లీస్ట్ క్వశ్చన్ని తిప్పి రాయడం లేదంటే తిప్పి ఎలా రాయాలి అంటే కొద్దిగా గ్యాప్స్ అనేది వదులుకొని కొద్దిగా అలా రాశారు అనుకోండి ఏదో ఒకటి చదివింటారు కదా. సో దానికి సంబంధించి రిలేటెడ్గా ఏదో ఒకటి ఆన్సర్ అనేది రాస్తే మీకైతే మార్క్స్ అనేది పడతాయి అనమాట. ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తే చూడండి, మీకు
35 మార్క్స్కి పాస్ మార్క్స్ కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు 20 మార్క్స్ వచ్చాయి, లేదంటే 30 మార్క్స్ వచ్చాయి. సో 30 మార్క్స్ వచ్చినప్పుడు మీరు ఏదో ఒకటి రాశారు అనుకోండి, అక్కడొక 1 మార్క్, అక్కడొక 1 మార్క్, అక్కడొక హాఫ్ మార్క్ అనేది అట్లా వేసేసి మిమ్మల్ని పాస్ చేయడం అయితే జరుగుతుంది. సో లేదనేసి నేను జస్ట్ ఎన్ని మార్క్స్ అంటే ఇప్పుడు నేను జస్ట్ పాస్ అయితే చాలనేసి జస్ట్ 30 మార్క్స్కి లేదా 35 మార్క్స్కి రాశారు అనుకోండి, కంపల్సరీగా మీరైతే ఫెయిల్ అవుతారు. ఎందుకంటే ఎలాగైనా 1 to 3 మార్క్స్ అయితే అక్కడ డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇంకా అంటే మీ హ్యాండ్ రైటింగ్ ఏమన్నా బాగలేకుంటే 5-10 మార్క్స్ దాకా డిఫరెన్స్ అనేది వస్తుంది. సో ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి ప్రతి ఒక్కరు. అంటే 50% మార్క్స్కి మీరైతే స్కోర్ అనేది పెట్టుకోండి. అలా రాస్తేనే మీకు మంచి మార్క్స్ అనేది పడతాయి అనమాట. అండ్ ఎవరైతే పేపర్ వాల్యుయేషన్ చేస్తారో సో తనైతే మరీ అంత స్ట్రిక్ట్గా అయితే పేపర్ వాల్యుయేషన్ అనేది చేయడు. సో మంచిగా మిమ్మల్ని పాస్ చేయడానికి చూస్తారు ప్రతి ఒక్కరిని. అంటే మీ యొక్క మార్క్స్ అనేది తన మైండ్లో కౌంట్ చేసుకుంటూ పేపర్ వాల్యుయేషన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. లైక్ అంటే జస్ట్ పాస్ అయ్యేంత వరకు ఒక పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తాడు. సో అంటే ఒక 50% మార్క్స్ అనేది స్కోర్ చేశాక సో కొద్దిగా టఫ్గా చేసుకుంటూ అలా చేసుకుంటూ వెళ్తాడు అనమాట. అక్కడ ఎవరైతే హెడ్ ఉంటారో తను కూడా పాస్ దాకా అయితే ఏం మరీ అంత ఆలోచించడు. బట్ ఎక్కువ మార్క్స్ అంటే మీకు అవుట్ ఆఫ్ 100% మార్క్స్ అనేది ఎవరైతే స్కోర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ గురించి మాత్రమే కొద్దిగా చూడడం అయితే జరుగుతుంది అనమాట. సో అది కూడా కొద్దిగా దృష్టిలో ఉంచుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు 100% మార్క్స్ అనేది స్కోర్ చేయాలనుకుంటే మీరు కొద్దిగా దృష్టిలో ఉంచుకొని మంచిగా ఎగ్జామ్ అనేది రాయండి కదా. ఓకేనా. ఎలాగైతే పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు, పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారంటే సో బ్రీఫ్గా చెప్పేసి చూడండి. ఫస్ట్ అయితే మీ యొక్క పేపర్ అనేది తీసుకుంటారు. పేపర్ అనేది తీసుకున్నాక నార్మల్గా మీ యొక్క పేపర్ అనేది ఫస్ట్ ఒక డిస్ట్రిక్ట్లో అయితే పెడతారు. సో దాని నుంచి ఎక్కడైతే పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారో అక్కడికైతే పంపిస్తారు. అక్కడ నుంచి పేపర్ వాల్యుయేషన్ అనేది చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో పేపర్ వాల్యుయేషన్ చేసేటప్పుడు మరీ వాళ్ళంతా స్ట్రిక్ట్గా అయితే చేయరు. సో మీ యొక్క పేపర్ని మ్యాక్సిమం వీలైనంత ఈజీగా అంటే మ్యాక్సిమం మిమ్మల్ని పాస్ చేయడానికి అయితే చూస్తారనమాట. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు ఏమీ రాయలేదు అనుకోండి సో మిమ్మల్ని అయితే ఫెయిల్ చేయడం అయితే జరుగుతుంది. ఇదే అంటే మ్యాక్సిమం ఎవరినైనా అడగండి ఇదే చెప్తారు. సో దట్స్ వై ఏదో ఒకటి అటెంప్ట్ చేయండి. ఏదో ఒకటి అటెంప్ట్ చేస్తే మీరు అట్లీస్ట్ పాస్ అవ్వడం అయితే జరుగుతుంది అనమాట. లేదంటే మళ్ళీ మీరైతే ఫెయిల్ అవుతారు. సో ఇదైతే కొద్దిగా దృష్టిలో ఉంచుకొని మీరైతే ఎగ్జామ్ కోసం అయితే ప్రిపేర్ అయ్యి మంచి ఎగ్జామ్ అనేది రాస్తారనేసి అనుకుంటూ ఇఫ్ ఇన్ కేస్ మరీ మీరు ఏమైనా ఇది చేశారు అనుకోండి, అంటే ఎగ్జామ్లో ఏం రాయలేదు అనుకోండి, మరి సప్లిమెంటరీ అలాంటివి అయితే రాయాల్సి ఉంటుంది. సో దట్స్ వై మీరైతే మంచిగా రాశారంటే మీరైతే సప్లిమెంటరీ కూడా రాసే పని ఏం లేకోకుండా మీరైతే మంచిగా పాస్ అనేది అవుతారు. జస్ట్ పాస్ అయ్యే లెక్క అయితే మీరు చదువుకోండి. జస్ట్ పాస్ అవ్వాలి కదా ఫస్ట్. సో మీరు అట్లీస్ట్ పాస్ కూడా కాకుండా మళ్ళీ సప్లిమెంటరీ రాసుకోవడం ఎందుకు నన్ను తెలియకుండా అడుగుతాను. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు జస్ట్ పాస్ అవ్వాలన్నా కూడా ఫాస్ట్గా టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్లో లేదంటే మెసేజ్ చేయండి, లేదంటే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకైతే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, మోడల్ పేపర్స్ అండ్ గెస్ట్ పేపర్స్ ప్రతి ఒక్కటి అక్కడ సెంచర్ మీద జరుగుతుంది అనమాట. మ్యాక్సిమం దానిని చూసినే లాస్ట్ ఇయర్ కూడా చాలా మంది సో మన ఛానల్ని ఫాలో అవుతూ అందరూ పాస్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో దట్స్ వై అంటే మంచి మార్క్స్ అనేది స్కోర్ చేస్తున్నారు. సో నువ్వు కూడా అలా మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయాలి, పాస్ అవ్వాలి అంటే వాట్సాప్లో లేదంటే టెలిగ్రామ్లో లేదంటే దీనిలో అయితే జాయిన్ అయిపో, లేదంటే వాట్సాప్లో మెసేజ్ చేయి, నీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్. పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారు, సో ఇంకా నీకు క్లియర్గా డీటెయిల్గా వీడియో అనేది కావాలంటే సో ఆల్రెడీ వీడియో అనేది చేస్తాను, లేదంటే ఎండ్ స్క్రీన్లో లేదంటే ఐ కార్డ్స్లో ఇస్తాను, దీన్ని అయితే చెక్ చేసుకో. లేదు అంటే జస్ట్ ఈ వీడియో అన్నది పేపర్ వాల్యుయేషన్ అనేది ఎలా చేస్తారు, సో ఎలా రాస్తే మంచి మార్క్స్ పడతాయి, సో దీనికి సంబంధించి వీడియోలు అయితే చేయడం అయితే జరిగిందనమాట. సో మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ ప్రతి ఒక్క వీడియోకి సంబంధించి ఎలా పేపర్ వాల్యుయేషన్ అనేది చేస్తారు అనే దానికి సంబంధించి నేనైతే నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను. సో మ్యాక్సిమం అందరినీ పాస్ చేయడానికే చూస్తారు. సో దీనికి సంబంధించి కూడా స్కీమ్ ఆఫ్ ఇవాల్యుయేషన్ అనేది టెలిగ్రామ్లో సెండ్ చేస్తాను, దాన్ని కూడా కొద్దిగా చూడండి. ఏ పాయింట్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు ఏంటి అనేది దానిలో అయితే క్లియర్గా ఉంటుంది. ఓకేనా. థ్యాంక్ యూ అండ్ జై హింద్. హ్యావ్ గ్రేట్ డే. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జూనియర్ ఎడ్యుకేషన్.